నల్గొండ జిల్లా హాలియా మండలం ఇబ్రహీంపేటలో సంచలనం సృష్టించిన తల్లి కూతురు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 5.5 ఎకరాల భూమి కోసమే ఈ దారుణ హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల కంట్లో కారం చల్లి చున్నీలతో గొంతు బిగించి అత్యంత కిరాతకంగా నిందితులు ఈ హత్యలకు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. ఈ ఘాతుకంలో మొత్తం 8 మంది పాల్గొనగా వారిలో 5గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన 3 నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు స్పష్టం చేశారు. నెల 17వ తారీఖు ఉదయం ఆలియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇబ్రహీంపేట విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఒక మల్బరీ గార్డెన్లో ఈ లావణ్య సువనత అనేటటువంటి ఇద్దరి తల్లి కూతుళ్ళ మధ్య మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించి ఈరోజు దీంట్లో ఒక 5 నిందితుల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ మల్బరీ గార్డెన్ ఉందో దాని పక్కన ఉన్న పొలం మొత్తం కలిపి అందాజా 5 ఎకరాల 24 గుంటల ల్యాండ్, ఇదంతా కూడా ఈ లావణ్య పేరు మీద ఉంది. సో ఈ ల్యాండ్ గురించి ఈ 2 కుటుంబాల మధ్య గత 10 ఏళ్లుగా జరిగేటటువంటి పంచాయతీని గొడవను వీళ్ళు మనసులో పెట్టుకొని పథకం ప్రకారము వీళ్ళందరూ కలిసి ఆ 17వ తారీఖు పొద్దున మృతులు వాళ్ళు గార్డెన్కి వెళ్ళేది చూసి వెనక నుంచి ఫాలో అయ్యి ఈ వీళ్ళిద్దరూ నవనీత, తర్వాత రేణుక, గుండ్లపల్లి స్వామి, తర్వాత ఈ నవనీత వాళ్ళ పెద్దక్క శశికళ, వీళ్ళు 4 కూడా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ కళ్ళలో కారం జల్లి వాళ్ళని చున్నీలతోటి వాళ్ళు మెడల్ని స్టాంగ్యులేట్ చేసి చంపడం జరిగింది.